అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ వై రామవరం మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సూపర్వైజర్ సుందరి అధ్యక్షతన అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఎంపీపీ కడబాల ఆనందరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, ఎంఆర్ఓ అనసూర్య, ఎంఈఓ తాతబ్బాయి దొర, ఐసీడీఎస్ సిడిపిఓ సుధా, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు పాల్గొనడం జరిగింది. అన్నప్రసన్న శ్రీమంతం జరపడం అయింది. జీబీ రాణి, కె అమ్మని, కె బుల్లెమ్మ, వెంకాయమ్మ, బంగారమ్మ, సావిత్రి, జోగమ్మ, రామలక్ష్మి, ఆలియారాణి, రాజులమ్మ పాల్గొన్నారు. అది ఎక్కడి నుంచి రావాలి? మీరు పెళ్లి చేసుకున్న టైం నుంచి రావాలి. ఈ మధ్య బాగా తరచుగా మీటింగ్స్ పెడుతున్నాం బాల్య వివాహాల మీద. పెడతారు కదండి. ఎందుకు పెడుతున్నాం? ఎప్పుడైతే బాల్య వివాహాలు ఆగుతాయో అప్పుడే స్త్రీ సరైన సమయంలో పెళ్లి చేసుకుంటుంది. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటే సరైన సమయంలో పిల్లలు పుడతారు, అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ బాల్య వివాహాలు అన్నవి ఎంత జాగ్రత్త తీసుకున్నా జరుగుతున్నాయి. ఒకటి పెళ్ళి అయితేనే తప్పేమో బాల్య వివాహం. పెళ్లి అసలు బాల్య వివాహం ఎందుకు ఆపుతున్నాం మేము? ఎందుకు ఆపుతారు? ఎందుకని ఒక టైం ఉంది కదా, 18 సంవత్సరాలు నిండాలి అమ్మాయికి అని ఉంది కదా. ఎందుకని 18 సంవత్సరాలు నిండాలని ఆపుతున్నాము? చాలా రకాల అందులో కారణాలు ఉన్నాయి. ఒకటి, అమ్మాయి శారీరకంగా ఆరోగ్యవంతురాలు, దృఢత్వం. అంటే ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుంటాము? మన నెక్స్ట్ జనరేషన్, మనకంటే ఒక బంధము, నెక్స్ట్ మన జనరేషన్ కొనసాగించడానికి పిల్లలు. కానీ అక్కడ మనకు పెళ్లి అయితేనే కదా వస్తుంది. సో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మనం శారీరకంగా పరిపక్వత ఉన్నప్పుడే, అంటే మనకంటూ ఒక వయసు, ఒక మెచ్యూరిటీ లెవెల్స్, ఆరోగ్యం కూడా దానికి సరిపడా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు గర్భం దాల్స్తే ఆరోగ్యవంతమైన బిడ్డను ఇవ్వడానికి అవకాశం ఉంది. అది ఒక కారణం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బాల్య వివాహం అంటే ఎన్ని సంవత్సరాల వివాహం? 18 సంవత్సరాలలోపు. 18 సంవత్సరాలకు పెళ్ళి అయిపోతే మీ చదువు పూర్తయి మీ కాళ్ళ మీద మీరు నిలబడతారా? నిలబడరు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బై గాడ్ గ్రేస్ పెద్ద అయ్యి పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళే. కానీ మీరు నలుగురు చెప్తారని ఇక్కడ ఈ విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు 18 సంవత్సరాలలోపు మీకు చదువు అనేది కంప్లీట్ అవ్వదు. అయినా కూడా ఒక మీకంటూ ఒక జాబ్ కానీ ఒక సెక్యూరిటీ కానీ రాదు. సో ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకునే లోపు మీకు చదువు అవుతుంది. మీరంటే ఏదో ఉద్యోగం సంపాదించుకుంటారు, మీ కాళ్ళ మీరు నిలబడుతూ మీ కుటుంబాన్ని పోషించి విధానం మీకు వస్తుంది. సో ఇలాంటి ఇన్ని విధాలు ఆలోచించుకుని బాల్య వివాహాలు వద్దు. మనకంటూ ఏదైతే వివాహానికి టైం ఇచ్చారో ఆ టైం తర్వాత యాక్చువల్లీ 18 సంవత్సరాలు ఇచ్చారు. మనకు 18 సంవత్సరాలు నింటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ నిజంగా 18 సంవత్సరాలు నింటే పెళ్లి చేసుకుంటే మనకు విధానం వీలుంటుంది. అసలు 23, 24 మంచి టైం. అంటే ఒక అమ్మాయికి పెళ్లి టైం అంటే 23, 24 ఆ టైంలో చేసుకుంటే మనం అన్ని విధాలు సెటిల్ అయి ఉంటాం. అప్పుడు దాకా మనం కుదురుగా ఉంటే అన్ని విధాలా సెటిల్ అయి ఉంటాం. సో ఇలాంటి ఇన్ని విధాలా ఆలోచించుకుని మనం ఈ చైల్డ్ మ్యారేజ్ వద్దని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము పెళ్లి చేసుకోవట్లేదండి, బాల్య వివాహం అయితే మాకు జరగట్లేదు, కానీ పిల్లలు కట్టున్నారు. ఏంటిది? ఇది ఆలోచించదగ్గ విధానం. ఒకటి, ఎవరో ఒక అబ్బాయి ఎక్కడి నుంచి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ విషయం మా అంగన్వాడీ వర్కర్కి తెలుసు, మీ ఆశాకి తెలుసు, ఏఎన్ఎంకి తెలుసు, అందరికీ తెలుసు. అప్పుడు ఏమి మాట్లాడరు, ఎవరికి ఏమి చెప్పరు, వాళ్ళు కూడా వెళ్ళి ఏమీ చెప్పరు. కానీ అదే అమ్మాయి ఇంకొక 4-5 నెలలు ఇక్కడికి ప్రెగ్నెంట్గా వస్తుంది. అప్పుడు తప్పదు. వాళ్ళు మీకు చెప్తారు, మీరు మాకు చెప్తారు. కానీ అప్పటికి చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి లైఫ్ చాలా వరకు పాడైపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ చేయడం అట్లాంటివి ఏం కుదరదు. అబార్షన్ చేసేమని ఆ అమ్మాయికి అర్హత లేదు, చేసేమని చెప్పడానికి ఆ ఇంట్లో ఎవరికి కూడా అర్హత లేదు. అన్ని విధాలా ఫిజికల్గా ఫిట్గా ఉందని డాక్టర్ ధృవీకరిస్తే ఆ ప్రెగ్నెన్సీ కొనసాగించడమే. సో ఇంకా మనం ఏమి చేయలేని కండిషన్. అదే మనం ముందే ఆ అమ్మాయి ఒక అన్మ్యారీడ్ అమ్మాయి, ఒక టీనేజ్ అమ్మాయి ఇలా ఒక ఇంట్లో ఉంటుందని మనం పైకి చెప్పామనుకోండి, అప్పుడే మనం ఆ అమ్మాయిని రక్షించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుని మీ చుట్టూ ఎవరైనా జరుగుతుంటే వెంటనే బయటకు తెలియచేయండి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ పెళ్ళి అవుతుంది, మంచి టైంలోనే పెళ్లి చేసుకున్నారు, పెళ్ళి అవుతుంది, ప్రెగ్నెన్సీ మీకు డేట్ ఆగిపోతుంది. ఆగిన వెంటనే ప్రతిసారి హోమ్ నుంచి మీ ఆశ వస్తారు, మీ అంగన్వాడీ వర్కర్ వస్తారు, ఒక్కొక్కసారి ఏఎన్ఎం కూడా వస్తారు. వచ్చినప్పుడు ఎవరు కూడా మీ ఎల్ఎంపీ అడుగుతుంటే కరెక్ట్గా చెప్పరు, దాచేస్తారు. దానికి కూడా ఏ అపోహలు ఉంటాయి. మనం అప్పుడే బయటకు తెలిసిపోతే ఇదేమన్నా అభాషణ అయిపోతుందేమో, ఇల్లు కళ్ళు పడిపోతాయేమో, ఏయో ఉంటాయి. అది చాలా తప్పండి. ఎర్లీ రిజిస్ట్రేషన్ అనేది చాలా
రాసేస్తున్నారు. అక్కడ రాసేసిన తర్వాత సో ఎప్పుడుకో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది మీకు? పొట్ట కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఏఎన్ఎంకి మా ఐసిడిఎస్కి తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా ప్రతి నెల 9వ తారీఖున ఇక్కడ పిహెచ్సిలోను సిహెచ్సిలోని హెల్త్ చెకప్స్ జరుగుతాయి. అక్కడికి రాదు, వచ్చి చెప్తారు. మీకు తెలుసు ప్రతి నెల జరిగే ప్రాసెస్. అక్కడ కూడా ఎన్నోసార్లు అడిగితే కానీ రారు. ఎందుకని రారు? మీకున్న సదుపాయం మీరు ఎందుకు ఉపయోగించుకుంటుంది? ఒక్కసారి ఎవరైనా ఇందులో ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళండి, చెకప్ చేయించుకోవడానికి ఎన్ని డబ్బులు అవుతున్నాయో చూడండి. అపాయింట్మెంట్కే 500, అపాయింట్మెంట్ తీసుకోవడానికి 500. ఆ తర్వాత స్కానింగ్ అంటారు, అదంటారు, ఈ టెస్ట్ అంటారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటారు. ఇంకా మీకు చెప్పనవసరం లేదు. డెలివరీకి 30,000, 2013లో అయింది నాకు ఫస్ట్ డెలివరీ. అప్పుడు హాస్పిటల్ బిల్లు 35,000 ఓన్లీ దేనికి? డెలివరీ. అదే మరి చెకప్లకి వెళ్ళామంటే 2,000 నెలకు ఒకసారి మొదట్లోని. ఇంకా 2-3 నెలలు చదివించుకుని నెలకు 2 సార్లు, నా తర్వాత 10 రోజులకు ఒకసారి. వెళ్ళామంటే 2,000. ఒక్కొక్క స్కానింగ్ ఏమో 9,000, ఒకటి 6,000. మీరు నిజం చెప్పాలంటే డెలివరీ అయ్యాక ప్రెగ్నెన్సీ అని తెలిసిన దాని నుంచి బయటకు వచ్చినప్పుడు 2 లక్షలు అవుతుంది. ఇదంతా మీకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది, మీకు దగ్గరలోనే. దీన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఐసిడిఎస్ సేవ కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న ప్రతి పోషకాహారాన్ని తినండి. చాదస్తంగా వదిలేయద్దు. అంటే వేరుశనగ చిక్కీ తింటే బాలింతలకి చీము పడుతుంది, లేకపోతే వాతం చేస్తుంది, ఇట్లాంటి మాటలు మానేసుకుని వేరుశనగ చిక్కీ మీరు అందరూ తినే దగ్గరే. వేరుశనగ పప్పులో ప్రోటీన్ ఉంటుంది, కలిపిన బెల్లంలో ఐరన్ ఉంటుంది. అది 2 కలిపితే మీకు హెల్తీ వస్తుంది కదా. సో ఇలాంటి ప్రతిదీ మీరు వాడదలిస్తే గవర్నమెంట్ మన ఏజెన్సీలో రక్తహీనత ఎక్కువ ఉంది అని చెప్పేసి ప్రతి మహిళకు కూడా గర్భిణీ స్త్రీకి పోషణ కిట్ మీకు ఇస్తున్నారు కదమ్మా. అవన్నీ మీరు తినాలి. గతంలో మనకి ఎగ్గు తినకూడదని, ఆ పండు తినకూడదు, ఈ పండు తినకూడదు అని చెప్పేసి చాలా అపోహలు ఉండేవి మన ఏజెన్సీలో. కానీ రాను రాను ఏంటంటే ప్రతిది కూడా వేలుగులే, ప్రతి పండు కూడా వేలుగులే. మన దగ్గర పండేటువంటి ప్రతి పండు వేలుగులుగానే చూడాలి. మనం బయట తీసుకెళ్ళి యాపిల్ పండే తినాలని ఏం లేదు. మన దగ్గర పండేటువంటి సీతాఫలం, లేదంటే బొప్పాయి, అంటే బొప్పాయి కూడా కొన్ని నెలల్లోనే తినాలనుకుంటా, లేదంటే మనకి జామ, ఇలా మన లోకల్గా దొరికేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళు డాక్టర్ గారు సూచించినటువంటి ప్రతి ఫుడ్ కూడా మీరు తినాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు నెలలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా హాస్పిటల్లో వెయిటింగ్ హాల్ అది ఉంది. దాంట్లో ఉండడానికి మీరు సిద్ధపడట్లేదు. ఎందుకంటే మన ఇంట్లో అయితే ఈ రొటీన్ మనం తినే ఫుడ్ మార్పు అనేది ఉండదు అని చెప్పేసి హాస్పిటల్లో మనకి ఫుడ్ ఇస్తున్నారు. ఆ ఫుడ్ని మనం వినియోగించుకొని, ఎందుకంటే వాళ్ళు 1 మంత్ లోపు 1 మంతే కదండి మనకి ఇచ్చేది. 1 మంత్ లోపు మనం ఏ టైంలోనైనా డెలివరీ టైం రావచ్చు, లేదంటే ఏ టైంలోనైనా నొప్పులు రావచ్చు అని చెప్పేసి వాళ్ళ కనుసరణలో మిమ్మల్ని ఉంచుతున్నారు. దానికి కూడా మీరు సిద్ధపడట్లేదు. మానసికంగా మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రతి అవసరాల రీత్యా మనం సిద్ధపడుతూ మనంగానే ఒక తీసుకురావాలి. లేదంటే మనకి ఏమవుతుందంటే ఇంట్లో ఎవరు చూసుకోవడానికి లేదండి, మా ఆయనకు ఎవరు వండేవాళ్ళు లేరండి, మనకే బాగోలేదు మళ్ళీ మా ఆయనకు వండేవాళ్ళు లేరండి అని చెప్పేసి మనం మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాగోగులు చూస్తున్నాం మనం. కానీ మన బాగోగులు చూసుకోవాలి మనం. అంటే మనం ఏజెన్సీలో అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ టౌన్లో అయితే మనకి నెలలు వస్తున్న కొద్దీ వాళ్ళకి ఏ పని చేయించరు. వాళ్ళు చాలా చక్కగా చూస్తూ ప్రతి ఫుడ్ వాళ్ళకి బలమైన ఫుడ్ ఇస్తూ చాలా గౌరవంగా చూసుకుంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, లేదంటే మన ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వలన మనం అన్ని చేయలేకపోవచ్చు. కానీ అందుకనే మన అంగన్వాడీ టీచర్స్ కానీ, మన నర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఎడ్యుకేట్ ఏం చేస్తున్నారంటే మన ఏజెన్సీలో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో
దాంట్లో బలమైన ఫుడ్ ఏదైతే ఉందో, ఐరన్ క్వాంటిటీ ఏదైతే ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మీకు ప్రిపేర్ చేస్తున్నారు. దాన్ని మీరు తినండి. దాన్ని తినడం వలన మనకి బేబీ కూడా కరెక్ట్ సైజులో పెరగడం ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.